ఈరోజు అమ్మ చేతి వంటలో ఏం చేస్తున్నారు మా అందరి కోసం? ఈరోజు ఘీ కారం పన్నీర్. ఈరోజు ఘీ కారం స్పెషల్ పన్నీర్ చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. ఘీ కారం పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నెయ్యి, ఇడ్లీ కారం, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి కారం, కరివేపాకు పొడి, ఉల్లిపాయ ముక్కలు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ప్రాసెస్ మీరు చెప్తే టక 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 చేసేస్తాం. ఈ కారం పొడిలు మనకి దొరుకుతాయి కదా, మన ఇంట్లో కూడా చేసుకుంటాం. జనరలీ ఉన్న కారం పొడిలే. ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే 2-3 రకాల కారం పొడులు ఉంటాయి అన్నమాట. ఒకటేమో వెల్లుల్లి కారము, వెల్లుల్లి కారం, ఓకే, ఇంకొకటి కరివేపాకు కారము, ఇంకొకటి ఘీ కారం పొడి అంటే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మళ్ళీ కొంచెం గరం మసాలా కూడా వేసి చేసిన ఒక స్పెషల్ కారం పొడి అని. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మ్యారినేషన్ అనమాట. పనీర్తో చేస్తున్నావు కాబట్టి పనీర్కి కొంచెం మసాలా పట్టించుదాం. సో దీంట్లో పనీర్కి కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా కలిపేసాను. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం నేను ఒక 2-3 రకాలు ఉన్నాయని వాడుతున్నాను, కానీ ఇంట్లో మన దగ్గర ఏదైనా వెల్లుల్లి కారం ఉన్నా కూడా దాంతోనైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇడ్లీ కారం, ఇది కొంచెం గరం మసాలా, ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి ఇవి కొంచెం వేయించేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఇడ్లీకి వాడచ్చు, ఇలా సమ్ టైమ్ ఇలాంటి కర్రీస్ కూడా వాడచ్చు అన్నమాట. అలాగే ఇది కరివేపాకు పౌడర్, దీన్ని కలిపే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కొంచెం వేయండి ప్రవీణ, తర్వాత కూడా మధ్య మధ్యలో కొంచెం వేస్తూ ఉండాలన్నమాట. మనం గీ కారం అన్నాం కాబట్టి ఫస్ట్ గీతోనే వండుతాం కదా. అలాగే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు. సో అయిపోయింది. సో ఇందాక మనం మ్యారినేషన్ చేసుకున్న పన్నీర్, మనం 3 రకాల పొడులు వేసేసి మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేద్దాం ప్రవీణ. ఓన్లీ మనం మ్యారినేషన్లో కొంచెం పన్నీర్కే వేసాము. అలాగే కొన్ని పొడుల్లో కూడా మనకి సాల్ట్ ఉంటుంది, అది మనం చూసుకొని ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం మూత పెట్టేయండి, ఒక 2 నిమిషాలు అంతేనే. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టాము. తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ మనం ఇంకా మిగిలిన నెయ్యి కూడా వేసుకుంటూ కొంచెం ఫ్రై చేయాలి. పన్నీర్ కొంచెం ఫ్రై అయిపోయాయి. బాగా ఫ్రై అయితేనే తగ్గించేద్దాం. ఇప్పుడు నెయ్యి వేసేదా? ఇలా మంచి రోస్ట్ గా ఫ్రై అయితే బాగుంటుంది. అదేం నల్లగా అయిందని అనుకోవద్దు, ఇలాగే బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా అంతా దానికి కోట్ అవుతుంది కదా. వెల్లుల్లి కారం, కరివేపాకు కారం, ఓకే, పనీర్తో క్యాప్సికమ్ నాకు భలే ఇష్టం అనమాట. లేకపోతే ఇంతే క్యాప్సికమ్ వేయకపోయినా బాగుంటుంది. ఓకే, వేసేనా? సో ఇలా మనం దించే ముందు జస్ట్ కలర్ క్యాప్సికమ్ అలా వేసుకుంటే చాలా చాలా మంచిదట.
అంటే న్యాచురల్ కలర్స్ ఎప్పుడైనా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ మన బాడీకి అవసరం ఇంటేక్ ఫుడ్లో. ఈ ఏదైనా న్యాచురల్ కలర్ అంటే మనకి ఈ క్యాప్సికంలోనే ఈజీగా కనపడుతుంటుంది కదా, అప్పుడప్పుడు యూజ్ చేయండి ఫుడ్లో, డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో అసలు ఈ రెసిపీ చేస్తుంటే మా స్టూడియో అంతా గుమగుమలతో మామూలుగా కాదు. బ్రేక్ అనే కట్ అవ్వగానే అందరూ హా హా అని దగ్గర అనమాట. మేము చాలా హ్యాపీ అనమాట ఆ విషయంలో. ఎందుకంటే మేము వండుతుంటే వంట చేస్తుంటే అంత బాగా అందరూ అలర్ట్ అయిపోయారు. సో ఇలా సింపుల్గా పన్నీర్ స్టార్టర్ని ఒక మంచి బౌల్లో. సో ప్రవీణ గారు, వేడివేడిగా నెయ్యి కారం పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఎంత బాగుందో ఈ బౌల్, ఇలా చూస్తుంటే ఇలా తినే బుద్ధి అవుతుంది. సో నేను టేస్ట్ చూసి మీ అందరికీ ఎలా ఉందో చెప్తాను. ఎప్పుడైనా స్టార్టర్లో బాండీలో లాస్ట్ వేగింది ఉంటుంది చూడండి, అది ఎంత బాగుంటుందో కదా. గీ కారం పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నెయ్యి, ఇడ్లీ కారం, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి కారం, కరివేపాకు పొడి, ఉల్లిపాయ ముక్కలు. గీ కారం పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి, తర్వాత దానిలో వెల్లుల్లి కారం, కొద్దిగా ఇడ్లీ కారం, కరివేపాకు పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మసాలాలతో కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని వేయాలి. తర్వాత దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత మధ్యలో మూత తీసి దానిలో మరలా కొద్దిగా నెయ్యి వేసి, కొద్దిగా వెల్లుల్లి కారం, కొద్దిగా కరివేపాకు పొడి, కొంచెం ఇడ్లీ కారం, చివరిగా కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గీ కారం పన్నీర్ రెడీ.